ఈ నెల 12 శనివారం రోజున మనకు అంటే రేపటి రోజున చైత్ర పౌర్ణమి ప్లస్ హనుమాన్ జయంతి అండి. హనుమాన్ జయంతిని కొన్ని ప్రాంతాలలో హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారనమాట. అంటే ఈ నెల చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి తిథి నక్షత్రం కలిసి వచ్చిన రోజును మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని కలబంద మొక్కతో ఇలా చేయండి చాలు. కలబంద మొక్కతో ఇలా చేస్తే 7 తరాలకు సరిపడా డబ్బు తప్పకుండా మీ చేతికి అందుతుంది. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. మీకు ఉండే ఇబ్బందులు అంతా కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా కలబంద మొక్క యొక్క పరిహారం అనేది తప్పకుండా పాటించండి. కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. కాబట్టి కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే ఈ ముగ్గురు దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు. కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటివి వస్తాయండి. మన తలరాత సైతం మారిపోతుందన్నమాట. మనకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి. మంచి ఫలితం అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా ఓం నమః శివాయ అని ఒక కామెంట్ని అయితే తప్పకుండా అయితే రాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. డైలీ వచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది కాబట్టి అలాగే హనుమాన్ విజయోత్సవం కూడా జరుపుకుంటారు. కాబట్టి ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం అన్నమాట. ఈరోజు ఉదయాన్నే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంట్లో వాకిలిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పట్టం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను 5 అరటిపళ్ళను స్వామివారికి నివేదన చేయండి. పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. స్తోమత ఉంటే కనుక గుడిలో కూడా వడమాలను సమర్పించండి. 108 వడలను చేసి మాలగా సమర్పించి ఆంజనేయ స్వామికి మాలగా వేసినట్లయితే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుందండి. అది మీ ఓపికని బట్టి మీకు వీలైతేనే. ఇక ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఈ రోజున మనం ఏం పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది. మన ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. కలబంద మొక్కే కదా అని అనుకుంటాం, కానీ ఈ మొక్క అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, దైవ అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. అంతటి పవిత్రమైనటువంటి మొక్క ఈ కలబంద మొక్క. ఈ మొక్కకు అతీత శక్తులు ఉంటాయి. అంటే ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు కాబట్టి అతీత శక్తులు ఉంటాయని చెప్తున్నాను. దీనికి చాలా పవర్ఫుల్ కూడా ఉంటుంది. అంటే ఈ మొక్కకు కొన్ని శాస్త్రాలలో దీని అదృష్టం గురించి ఒక్క అని కూడా అంటారు. ఇది అదృష్టాన్ని ఎంత తెచ్చి పెడుతుందంటే మన జీవితాన్ని మార్చేస్తుందని చెప్పవచ్చు. మన సంపాదనను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ప్రస్తుతం లేకపోతే కనుక, ఇప్పటి వరకు లేకపోయినా, ఉన్న కలబంద మొక్క ఎండిపోయినా ఈ పౌర్ణమి రోజున ఒక కలబంద మొక్కను ఖచ్చితంగా మీ ఇంటికైతే తెచ్చుకోండి. చిన్నది తెచ్చి నాటుకోండి. ఇలా పెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ మొక్కకు కొన్ని నీళ్లు పోసి కలబంద మొక్కను బాగా ఎదిగేలాగా చేసుకోండి. కలబంద మొక్క ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో అలా మీ సంపాదన కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. కనుక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కను నాటుకోండి. మనకు పురాణాలలో ఈ కలబంద మొక్క గురించి చెప్పబడిందనమాట. కలబంద మొక్క గుబురుగా పెరిగితే అంటే చూడడానికి గుత్తులు గుత్తులుగా పెరిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. కాబట్టి అలాంటి కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోండి. అలాగే కలబంద మొక్క ఎడమ వైపుకు వాలి పెరిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం. కుడివైపుకు వాలి పెరిగితే సంపాదన పెరుగుతుందని అర్థం, సమంగా ఉంటుందని అర్థం. అలా కలబంద మొక్క ఇన్ని సంకేతాలను తెలియజేస్తుందండి. కాబట్టి కలబంద మొక్క చాలా శక్తివంతమైన మొక్క, పవిత్రమైన మొక్క. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేసుకోవడం వలన మంచి ఫలితాలు అయితే మీకు తప్పకుండా పొందుతారు. నరదిష్టి, నరఘోష, దృష్టి దోషాలు ఇలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రావడం, ఎప్పుడు చూసినా నెగిటివిటీ ఉండడం, నెగిటివ్ వలన చాలా సఫర్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా తొలగించుకోలేకపోవడానికి కలబంద మొక్క పరిహారం బాగా పనిచేస్తుందన్నమాట.
మన ఇంటి మీద ఉండే చెడు కన్నుతో పాటు నరకన్నులు తీసివేయడానికి కలబంద మొక్క ఉపయోగపడుతుంది. అసలు ఏం చేయాలంటే మీరు ఈ పౌర్ణమి రోజున అంటే రేపు రోజున కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి. రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ పౌర్ణమి రోజున చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు నీళ్లు చిలకరించాలి. ఇలా చిలకరించిన తర్వాత పరిహారానికి మనం ఉపయోగించుకోవాలి. ఈ పరిహారానికి ముందు దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. కలబంద మొక్కను శుభ్రం చేసుకున్న తర్వాత ఆ మొక్కకు పసుపు కుంకుమ రాసి 6 బొట్లు పెట్టి తర్వాత ఆ మొక్కను పసుపు రంగు క్లాత్తో పెట్టండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు పోయండి. 1 నిమ్మకాయను పెట్టండి. చిటికెడు కుంకుమ పసుపు వేయండి. ఆ తర్వాత దీన్ని ఒక మూటలాగా కట్టండి. ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కడుతూ ఉన్నాం కాబట్టి అవి కొంచెం పవిత్రంగా మారుతాయి. నెగిటివ్ పవర్ని లాగేసుకుంటూ ఉంటాయి. కలబంద మొక్కతో పాటు నిమ్మకాయ కూడా పెడుతున్నాం, ఆవాలు కూడా పెడుతున్నాం, కుంకుమ పసుపు కూడా వేస్తున్నాం కాబట్టి ఇవి మంగళకరమైనవిగా శుభకరమైనవి. అశుభాలను దూరం చేసేసి శుభాలను తెచ్చి పెట్టడానికి ఉపయోగపడతాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇంటి పరంగా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా చేస్తుందండి. బంగారంలాగా మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. మన ఇంట్లో మనం ఎన్నో రకాల నరకాలను అనుభవిస్తూ ఉంటాం. ఇల్లు పరంగా అంటే మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడం, ఏం చేస్తే ఇవన్నీ కూడా పోతాయని బాధపడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకు ఈ చిన్న పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. మామూలు రోజుల్లో ఈ పరిహారం చేసిన ప్రత్యేక ఫలితాలు ఏమీ రావు. ఇలాంటి నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పరిహారాలు చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. పసుపు కుంకుమ ఆవాలు కలబంద మొక్క ఇవన్నీ వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను తీసుకెళ్ళి ఇంటి బయట ఆ మూటను తగిలించాలి. ఆ మూటను 2 నెలలు అంటే 16 రోజులనుగా మారుస్తూ ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో చెడు తక్కువగా ఉంటే దాన్ని 3 నెలలు ఉంచుకోవచ్చు. అంటే మీకు తెలిసిపోతుంది. ఈ మూట ఎప్పుడైతే తడితడిగా మారుతుందో అప్పుడు ఆ మూటను తీసేయాలి. ఇలా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పాడేసుకుంటూ మనం మంచి జరుగుతుందన్నమాట. దృష్టి దోషాలతో పాటు ఇతరులు ఏడుపులు కూడా పోతాయి. అద్భుతమైనటువంటి ఫలితాలతో మనం జీవితం మారిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసుకుంటే కనుక ధనానికి ధనంతో పాటు ఆ 3 అమ్మవార్ల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది. కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని ఆచరించడం వలన మీకు తప్పకుండా శుభ ఫలితాలు పొంది ఆనందంగా ఉంటారు. తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ పౌర్ణమి రోజు, ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. కలబంద మొక్కతో పాటు పసుపు కుంకుమ ఆవాలు ఒక క్లాత్లో చుట్టి కడితే కనుక అది 16 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 2 నెలలు కానీ 3 నెలలు కానీ మీరు మారుస్తూ ఉంటే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. చూశారు కదండి, ఈరోజు ఈ వీడియోలో ఈ పరిహారం గురించి తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. మనపై నరదిష్టి నరఘోష ఇవన్నీ ఏదున్నా కూడా అంటే మనకు నెగిటివిటీ కూడా రాదనమాట. ఇంకా ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వలన మనకు రేపటి రోజున అంతా మంచి జరుగుతుంది. రేపు 2 కలిసి వచ్చాయి కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి. మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి. నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసే పనులు అన్నీ కూడా మనకు విజయాన్ని తెచ్చిపెడతాయండి. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని పరిహారాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి ఇంకొంతమందికి మీరు మంచి జరిగితే కనుక షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.